ఈ ఊరికి వచ్చేప్పుడు రూపంలో వచ్చేప్పుడు అక్కడ మా శ్రీనివాస్ సార్ ప్రొడ్యూసర్ని రిసీవ్ చేసేప్పుడు ఒక రెయిన్బో అక్కడ ఉండింది. ఏరా ఆ రెయిన్బోలో ఇక్కడ ఉంది, మీది ఎక్కడ ఉంది, బాకీ చూస్తే ఇక్కడ ఉంది. ఎలాంటి ఎనర్జీ మిమ్మల్ని చూసిన తర్వాత ఒక మూవీ కాదు, ఇక్కడ నుండి నా వెళ్ళను, ఇక్కడనే ఉంటాను. ఆ కాలేజీ నుండి స్టేజ్ దాకా నడిచి వచ్చేప్పుడు నాకు రూపల కనిపడిన విషయం ఏంటంటే ఇలాంటి లవ్, ఇలాంటి ఎనర్జీ, ఇలాంటి ప్రేమ ఎలా ఉన్నారు మీరు. అప్పా, నా రజనీ సార్ మూవీని చిన్న వయసులో రజనీ సార్ మూవీని థియేటర్లో వెళ్ళి కౌంటర్లో నిలిచి చూస్తాను కదా, అలాంటి క్రౌడ్ని ఇప్పుడు చూస్తాను నా లైఫ్లో. థ్యాంక్ యూ. మూవీ గురించి చెప్పాలంటే నాకు ఈ మూవీలో అద్భుతంగా అన్నీ వచ్చి జరిగింది. స్ట్రైట్ ఒక తెలుగు మూవీ చేయాలని ఆలోచనే ఉన్నాను. అది ఇప్పుడు జరిగిందే చాలా సూపర్. ఎందుకంటే ఇలాంటి అందమైన ఒక హీరోయిన్, అద్భుతమైన ఒక కెమెరామెన్, మంచి డైలాగ్ రైటర్, మంచి ఆర్ట్ డైరెక్టర్, అన్నీ మీరు ఆది సార్ వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు చూడండి, వాళ్ళు మూవీలు ఎలా ఉన్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్లు, డిఎస్పి మరియు మ్యూజిక్ డైరెక్టర్, దాని అందరికి వచ్చి ఎలా ఎనర్జీ సార్ ఈ హీరో. మీ అందరికీ ఉండే టోటల్ ఎనర్జీ వాళ్ళకి ఒకరే ఉంది. అద్భుతమైన ఒక హీరో. వాళ్ళు మూవీ తర్వాత ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత బాకీ ఇది గురించి వాళ్ళు ఆలోచించలేదు, అలాంటి మూవీలో చేశారు. ఆ ఎనర్జీ మీరు మూవీలో ట్రైలర్ చూసి ఉంటారు. నా ఏది అడిగినా మొత్తంగా ఇచ్చిన శ్రీనివాస్ సార్, పవన్ సార్ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మూవీ కూడా వాళ్ళకే చేస్తాను, వారియర్ 2 కూడా చేస్తాను. ఈ ట్రైలర్ని ఇక్కడ రిలీజ్ చేసిన ఈ మాస్ డైరెక్టర్ వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఫుడ్ మారు, బెడ్ మారు, బ్లడ్ మారదు. వాళ్ళ ఒక మూవీలో ఒక డైలాగ్, నాకు నచ్చిన డైలాగ్ అన్ని దిక్కులా చెప్తాను మా డిస్కషన్ కూడా. బాలకృష్ణ ఒక మూవీలో ఎవరినో కొడతారు రైల్వే స్టేషన్లో, వాళ్ళు దిగాల పడేప్పుడు రే నా ఎవరు తెలుసా అని అడుగుతారు వాళ్ళు. ఇక కొచ్చ సేవలో సచ్చిపోయి ఎన్ని అడ్రస్ నాకెందుకురా. ఏంటి సార్ డైలాగ్, చాలా ఇన్స్పిరేషన్ సార్. మీ మాస్ అన్నీ నాకంతా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. ఇంకా సక్సెస్ మీట్లో ఇక్కడ వస్తాము, మిమ్మల్ని కలుస్తాము. థ్యాంక్ యూ. ఎవరు నచ్చిన మా టెక్నీషియన్స్ వదిలితే సారీ, సాయి మాధవపురా గారు, అందరికీ ఈ మూవీ తెలుగు రిలీజ్ చేసే బోస్ మాస్టర్ పీస్ వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. తర్వాత సక్సెస్ మీట్ తర్వాత ఇదే ఊర్లో వచ్చి ఓ థియేటర్లో మూవీ చూసి మీకు కూడా ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇప్పుడు చూసేప్పుడు తిరిగి నిలిచి మీ కూడా సెల్ఫీ తీయాలట ఉంది, అలాంటి ఉన్నారు మీరు అందరూ. అది మట్టు కాదు, ఒకేసారి మీరు అందరూ ఒకసారి బుల్లెట్ చెప్తే చాలా సంతోషంగా ఉండు. అందరూ కలిసి ఒకసారి బుల్లెట్ సైడ్లో పెట్టి సైడ్ బుల్లెట్. థ్యాంక్ యూ.